హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నంద్యాలలో కానీ ఆళ్ళగడ్డలో కానీ భూమా, మౌనిక, మంచు మనోజ్ పర్యటన చాలా హడావిడిగా జనాల బాగా వెంటేసుకుని హడావిడిగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు నంద్యాలలో ఆళ్ళగడ్డలో భూమా ఘాట్లో వాళ్ళిద్దరూ భూమా దంపతులకు నివాళులు అర్పించారు. అర్పించిన తర్వాత ఈరోజు మొత్తం మీడియా ఫోకస్ కానీ ప్రజల్లో కానీ ఇదే వార్త హైలైట్ అయ్యేటట్టు చూసుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే రాబో కాలంలో వాళ్ళు రాజకీయ ప్రవేశం చేయడానికి తొలిమెట్టుగా దీన్ని వాడుకుంటున్నట్టున్నారు. అదేవిధంగా ఇండైరెక్ట్గా వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. సో వాళ్ళకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లు ఇవన్నీ కూడా బహిరంగంగా ఇంతకుముందు కూడా ప్రకటించారు. ఇంతకుముందు భూమా మౌనికతో పెళ్ళైన తర్వాత మనోజ్ నంద్యాలకి ఆళ్ళగడ్డకు వచ్చినప్పుడు తనకు రాజకీయాలపైన ఆసక్తి ఉన్నట్లు, అలాగే మౌనికకు కూడా ఆసక్తి ఉన్నట్లు వెల్లడించాడు ఇంతకుముందు. సో ఇప్పుడు ప్రత్యక్షంగా వీళ్ళు నంద్యాలకు ఆళ్ళగడ్డకు వచ్చి భూమా దంపతులకు నివాళులు అర్పించి వాళ్ళ బంధువులతో కానీ వాళ్ళ పరిచయస్తులతో కానీ ఫాలోయర్స్తో కానీ మీట్ అవ్వడం చూస్తుంటే తొందరలోనే వాళ్ళు రాజకీయ ప్రవేశం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనోజ్ విషయం చూసుకుంటే దాదాపు 5-6 సంవత్సరాల కిందటనే ఆయన సినీ కెరీర్ ముగిసిపోయింది. మౌనికతో పరిచయం, పెళ్ళి, ఈ పాండమిక్ తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా సినిమాల్లో ఎక్కడ యాక్టివ్గా లేడు. సో అదేవిధంగా ఆయనకు తండ్రి అన్నతో సంబంధాలు కూడా ఆల్మోస్ట్ పోయినాయి, ఇంకేం లేవు అక్కడ రివైవ్ చేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అన్నతో కానీ తండ్రితో కానీ ఆయన గొడవలు, ఆస్తుల పంపకాల దగ్గర కూడా ఇవన్నీ చూస్తే ఇంకా ఆయనకు అక్కడ అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లుగానే ఉంది. అదేవిధంగా మౌనిక కూడా వాళ్ళ అక్క అఖిలప్రియతో ఆస్తుల పరంగా గొడవ ఉన్నట్లు సమాచారము, అది కూడా పూర్తిగా తెగలేదు. కానీ ఇది మనోజ్ విషయంలాగా బయటికి ఏం రాలేదు. సో దాంతో రెండు వైపులా ఈ దంపతులకు ఆర్థిక పరంగా ఎలాంటి వెసులుబాటు లేదు. అందుకని మనోజ్ రీసెంట్గా తన తండ్రితో బహిరంగంగా గొడవకు దిగాడు. ఈ గొడవకు దిగడం వల్ల ఎవరో ఒక పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం నెరిపి ఆయనకు ఎంతో కొంత తండ్రి నుంచి వాటా ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తారని ఆశించాడు. కొంతమేరకు సఫలీకృతం అయినట్టు ఉన్నాడు. ఎందుకంటే ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాడు. తన కుటుంబంలో ఒంటరివాణ్ణి చేశారు అని చెప్పి ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అది మీడియా పరంగా హైలైట్ అయింది. ఇందులో మోహన్ బాబు ఆయన పెద్ద కొడుకు చేసిన తప్పుల పరంగా కూడా చూసినా కొంచెం మనోజ్కు అడ్వాంటేజ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే టెంపరీగా అయినా ఏదైనా కూడా జనాలను బాగానే ఆడాడు, మీడియా పరంగా కూడా హైలైట్ అయ్యాడు. తండ్రిని అన్నను దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు, కొంతమేరకు సఫలీకృతమైనాడు. అదేవిధంగా ఇప్పుడు మౌనిక కూడా అక్కతో బహిరంగంగా యుద్ధానికి దిగపోవచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇంకా రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మొత్తం ఏకాకులుగా తయారైనారు. సో ఇప్పుడు వాళ్ళ కెపాసిటీ ఏంటి, లేకపోతే స్టామినా ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధపడినట్లుగా ఉన్నారు. ఆ సిద్ధపడిన తర్వాతే ఇంక రాజకీయంగా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేయడానికి ముందుకు వచ్చినారు. ఇప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే వీళ్ళు జనసేన తరపున నంద్యాల ఆళ్ళగడ్డలో వీళ్ళ పక్షాన్ని వీళ్ళు తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇది అధికారికంగా రాకపోయినా కూడా వాళ్ళ దగ్గరగా ఉండే వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారము వాళ్ళు జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉంది. సో ఇప్పుడు ఆళ్ళగడ్డలో చూస్తే ఆల్రెడీ ఆళ్ళగడ్డలో భూమా గంగుల వర్గాలు రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా థర్డ్ పర్సన్కి స్పేస్ ఎక్కడ ఉందో తెలియదు. అట్లా నంద్యాలలో చూస్తే నంద్యాలలో భూమా వర్గం ఉంది, శిల్ప వర్గం ఉంది, బైరెడ్డి వర్గం ఉంది, ఫరూక్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. సో ఈవెన్ భూమా నాగిరెడ్డి బతుకున్నంత వరకు కూడా నంద్యాల ఆళ్ళగడ్డలో ఆయన పట్టు ఎప్పుడు నిలుపుకున్నాడు. ఆయన అర్ధాంతరంగా చనిపోయిన తర్వాత అఖిలప్రియ మంత్రి అయిన తర్వాత ఆమె కూడా అదే ప్రయత్నం చేసింది. ఆళ్ళగడ్డ నంద్యాలలో తన పట్టు నిలుపుకుంది. కానీ కర్నూలు అంతా కూడా తన గుప్పిట్లో నడవాలి అని చెప్పి భూమా నాగిరెడ్డి ఇంతకుముందు కూడా ఎంతో ఆశించాడు. ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కానీ, వైసీపీకి వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత మళ్ళీ టీడీపీకి వెళ్ళినప్పుడు కూడా కర్నూలు జిల్లా రాజకీయం అంతా తన కనుసన్నల్లోనే నడవాలి అని తీవ్రంగా ప్రయత్నించాడు. కొంతమేరకు సఫలీకృతమయ్యాడు, కానీ అర్ధాంతరంగా ఆయన తనువు చాలించడంతో ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు. తర్వాత అఖిలప్రియ మంత్రి అయిన తర్వాత అదే దిశగా అడుగులు వేసింది, కానీ ఆమె సఫలీకృతం కాలేదు. పైపెచ్చు జిల్లా వ్యాప్తంగా రాజకీయ శత్రువులను తయారు చేసుకుంది. ఇప్పుడు ఆమెకి జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా అన్ని నియోజకవర్గాల్లో శత్రువులు ఉన్నారు.
అట్ ది సేమ్ టైం నంద్యాల ఆళ్ళగడ్డలో కూడా ఎక్కువ మంది శత్రువులు తయారు చేసుకుంది. కానీ టైం బాగుండి లక్ మీద మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే అయిపోయింది. దాంతో అధికారం ఉపయోగించి కొంతమందిని తన దారిలోకి తెచ్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనోజ్ మౌనిక వచ్చి కొత్తగా ఏం చేస్తారు, వాళ్ళ వర్గాన్ని ఎలా బిల్డ్ చేసుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ అధికారం ఉంది కాబట్టి ఉన్న వాళ్ళంతా అఖిల ప్రియతోనే కొనసాగుతారు అట్లీస్ట్ ఈ 5 ఏళ్ల వరకు. అటువైపు జగన్ వర్గం జగన్తో ఎలాగూ ఉంటుంది అలా అభిమానపరంగా చూసుకుంటే. కానీ ఇప్పుడు వచ్చి వీళ్ళు కొత్తగా ఎలాంటి వారిని తమ పార్టీలో చేర్చుకుంటారో, తమ పక్షంగా నిలుపుకుంటారు. అట్ ద సేమ్ టైం జగన్కు విపరీతంగా రాయలసీమలో విపరీతంగా జనాల్లో క్రేజ్ ఉంది. తర్వాత 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చంద్రబాబు నాయుడుకు చాలా పట్టుంది రాజకీయంగా. ఆయన సమీకరణాలు ఎట్లయినా ఏ విధంగా అవసరార్థం మార్చగలడు. రాజకీయ పరంగా అంత అనుభవం లేని పవన్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక కొత్త ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేస్తాడు జిల్లా వ్యాప్తంగా? అది రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని మనోజ్తో. ఇది మౌనికకు కూడా చాలా హెర్క్యులియన్ టాస్క్. ఎందుకంటే వీళ్ళకి ఇంతకుముందు రాజకీయాల్లో కానీ ప్రజల్లో తిరగడం కానీ ఎలాంటి అనుభవం లేదు. కొత్తగా వీళ్ళు ప్రజల్లో ఎలా మమేకం అవుతారు, తద్వారా ప్రజల్లో అభిమానాన్ని చూరగొని వాళ్ళ విశ్వాసాన్ని ఎలా పొందుతారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ వ్యాపార రంగాల్లోనో సినిమాల్లోనో ప్రయత్నించేది తప్ప ప్రజల్లో ఎప్పుడు తిరగలేదు. అసలు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయి, వాళ్ళ మూడు ఎలా స్వింగ్ అవుతుంది, అసలు ప్రజలను ఆకర్షించడం ఎలాగా, వర్గాలను ఎలా తయారు చేసుకోవాలి, ఉన్న వర్గాలను ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని ఎలా సంతృప్తులు చేయాలి, ఇలాంటి విషయాల్లో వాళ్ళకు పెద్ద రాజకీయ అనుభవం లేదు. ఇప్పుడు వాళ్ళకి గైడ్ చేయడానికి కూడా వాళ్ళతో పాటు పెద్ద తలకాయలు ఎవరు లేరు. వాళ్ళు ఇప్పుడు 0 నుంచి మొదలు పెట్టాలి. అట్ ది సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ పార్టీకి, జనసేనకు కర్నూలు జిల్లాలో కూడా పెద్ద ఫాలోయింగ్ ఏం లేదు. పెద్ద పేరున్న నాయకులు కానీ గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో వాళ్ళు 2029 దాకా వాళ్ళ రాజకీయ ఐడెంటిటీని ఎలా కాపాడుకుంటారు, వర్గాన్ని ఎలా తయారు చేసుకుంటారు, ఎన్నికలకు ఎలా సమాయత్తమవుతారు అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇంతమంది మహామహులతో పోటీపడి గెలవాలి, దానికి ఆర్థిక వనరులు కావాలి. ఇప్పుడు చూస్తే ఆర్థికంగా వీళ్ళకి పెద్ద వనరులు లేవు, సోర్సులు లేవు. మరి 2029 దాకా వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు ఈ అరాకొర ఆర్థిక వనరులతో? మళ్ళీ వీళ్ళతో ఇప్పుడు అఖిల ప్రియతో కానీ ఆల్రెడీ జగన్ వర్గీయులతో కానీ వీళ్ళు పోరాడాలి 5 ఏళ్ళు. పోరాడి వీళ్ళ ఐడెంటిటీని ఎలా నిలుపుకుంటారు? ఇంకా కొన్ని వార్తలు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి, కాబోయే ముఖ్యమంత్రికి కూడా పెద్ద సఖ్యత లేదు అన్న వార్తలు వస్తున్నాయి. అంటే ఇద్దరికి చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందువల్లనే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా మన మంత్రులపైన కానీ శాఖలపైన కానీ బహిరంగ వేదికలపైన తన అసంతృప్తి వెలిబుచ్చుతున్నాడు. కారణం ఏంటంటే ఉప ముఖ్యమంత్రికి, కాబోయే ముఖ్యమంత్రికి కూడా సమీకరణాలు అంత గొప్పగా లేవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలనాథులు పవన్ కళ్యాణ్ని తమ వైపు తీసుకొని మన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసి పవన్ కళ్యాణ్ని సౌత్ ఇండియాకు మెయిన్ ఫేస్గా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అన్ని వైపుల్లో కూడా ఒక చరిస్మా గల నాయకుడిగా, లేకపోతే ప్రజాకర్షణ ఉండే వ్యక్తిగా ఆయన ముందు నిలిపి బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అంటే 2029కి ఈ రెండు కలిసిపోయి ఒక పక్షంగా ఎన్నికలు ఎదుర్కొన్నా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇలాంటి చిన్న చిన్న నియోజకవర్గాలతో ఎంతవరకు ఫోకస్ చేస్తాడు, బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు? ఎందుకంటే ఈయన ఆశ అంతా కూడా కేంద్ర స్థాయిలో చక్రం ఎలా తిప్పాలి అంటే ఒక స్టేట్కే పరిమితం అవ్వకుండా నేను లార్జర్ దాన్ ది స్టేట్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాల్లోనే ఆయన ఎక్కువగా ఉన్నాడు. అందుకే ఈ మధ్య నేను సనాతన ధర్మానికి ఒక మెయిన్ ఫేస్ను సౌత్ ఇండియాలో అన్నట్లు కూడా ఆయన వ్యవహారశైలి సాగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ పక్షంలో చేరి మౌనిక, మనోజ్ ఎంతవరకు రాజకీయ లబ్ధి పొందుతారు అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు డిఫరెంట్గా ఉన్నాయి. మనోజ్, మౌనిక రాజకీయాల్లో అడిగేసి మేము ఎవరికి తక్కువ కాదు, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రూవ్ చేసుకుని అటు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ తరపున కానీ ఇటు మౌనిక వాళ్ళ ఫ్యామిలీ తరపున కానీ ఒక హెచ్చరిక పంపాలని ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి చూస్తే ఆయన వేరే విధంగా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు, జగన్ కూడా వాళ్ళ స్టాండ్ కోల్పోవడానికి వాళ్ళు అంత ఈజీగా ఏమీ ఉండరు. సో ఈ విషయాలన్నీ చూస్తే వీళ్ళకి రాబో కాలము ఎంత సులభంగా ఉంటుంది,
చూడాలి. 2029 ఎలక్షన్ల తర్వాత విధి ఎవరిని ఆకాశానికి ఎత్తుతుంది, లేకపోతే ఎవరిని పాతాళానికి తొక్కుతుంది అనేది చూడాలి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ టిల్ 2029.